అలాగే విద్యార్థులకి మాట్లాడుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే నేను ఒకటి చెప్పాను విద్యార్థులకి, జనసేన ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు, మీకు భోజనాల దగ్గర నుంచి ఫీజులు కట్టేవాళ్ళకి బాధ్యత నేను తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. ఎందుకంటే విద్య వైద్యం ఇవన్నీ ఉచితం చేయాలి. ఎందుకంటే చదువుండి ఆరోగ్యం బాగుంటే ఎవరు ఉపాధి అవకాశాలు వాళ్ళు వెతుక్కుంటారు. ఆరోగ్యం బాగలేక చదువే లేకపోతే ఎక్కడి ఉపాధి అవకాశాలు? వీళ్ళన్నీ చెప్పేవి అబద్ధపు మాటలు. 1,00,000 కోట్ల బడ్జెట్ కి 5 లక్షల ప్రామిసులు చేస్తా ఉన్నారు. అంటే 1,00,000 రూపాయల ఖజానాలో ఉంటే 5 లక్షల రూపాయలు ప్రామిస్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఆకట్టుకునే మాటలు తప్ప నిజంగా చేతనొచ్చే మాటలు కావు, చేసుకొచ్చే మాటలు కాదు. అలాగే విద్యలో స్కూల్ సిస్టమ్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా హాస్టల్స్ అన్నింటినీ విడదీస్తా ఉన్నారు. చిన్నప్పటి నుంచి కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. జనసేన ప్రభుత్వం తీసుకొస్తే నేను కామన్ స్కూల్ సిస్టమ్ పెడతాను. అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఒకటే స్కూల్లో చదువుకోవాలి, ఒకటే హాస్టల్లో ఉండాలి. ఇది తీసుకొస్తే తప్ప మన భారతదేశ సమాజం బాగుపడదు. అలాగే హాస్పిటల్స్కి వెళ్తే వైద్యం ఉచితమైన వైద్యం ఉండాలి. దాని దిశగా మేనిఫెస్టోని తయారు చేస్తా ఉన్నాం. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి అవ్వకి ఒక తాతకి కూర్చోబెట్టి చేయలేని మాటలు నేను చెప్పట్లేదు. నేను ఏ మాట చెప్పినా 2,500 రూపాయల నుంచి 3,500 వరకు నేను ఆడపడుచుకి ఇస్తానంటే అది మాట మీద నిలబడేవాడిని కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఆ మాట. అలాగే నిన్న రైతుల సదస్సులో కూడా మాట్లాడుతావు. ఏ మూలకెళ్ళిన రైతుల గురించి అడిగేది గిట్టుబాటు ధర కాదు, మనకు లాభసాటి ధర కావాలని. లాభసాటి ధర కావాలి అంటే రైతుకి, ఎందుకంటే మన రాయలసీమ లాగే ఉంటుంది ఇజ్రాయెల్ దేశం మన రాయలసీమ లాగే ఉంటుంది. ఇలాంటి నేలలో అంత బలమైన వ్యవసాయం ఇజ్రాయెల్ చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే పాలకుల్లో చిత్తశుద్ధి లేదు. నేను ఉన్న డబ్బును పంచే వ్యక్తిని, నా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే కోట్లు వదిలేసుకున్న వ్యక్తిని, నా నిర్మాతలు నష్టపోతే కోట్లు వదిలేసుకున్న వ్యక్తిని. రేపొద్దున 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు నా సొంత డబ్బునే పంచిన వాడిని. ప్రభుత్వం డబ్బు నేను ఒక ధర్మకర్తని, మీ అందరికీ సమానంగా పంచుతాను. ఎవరికి ఎక్కడ కావాలి, అవసరాలు ఎక్కడున్నాయి, నేను మీకు సమానంగా పంచుతాను. ఇది చాలా కష్టమైన క్లిష్టమైన రాజకీయం. 2019 రాజకీయంగా మార్పులు రావాలి మీలో చాలా మందికి, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం. జనసేనకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది, యువతుల ఆదరణ ఉంది, ఆడపడుచుల ఆదరణ ఉంది. కానీ ఎందుకు ఇంత బలంగా మనం నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు? నాయకులకి పాత పద్ధతుల్లో రాజకీయం చేయాలని ఉంది. పవన్ కళ్యాణ్తో ఉంటే, జనసేనతో ఉంటే దోపిడీ చేసే రాజకీయం కుదరదు కాబట్టి మనల్ని ఆపేస్తా ఉన్నారు. వరదని, ఒక ఉవ్వెత్తున వచ్చే వరదని ఎదిగే అరచేత్తో సూర్యుడిని ఆపగలరా? ఉవ్వెత్తున వచ్చే వరదని గోడలు కట్టి ఆపగలరా? అలాగే జనసేన యువతతో లేచే తరంగాన్ని, మహిళల ఆడపడుచుల దీవెనతో వచ్చే ఈ మార్పుతో వచ్చే ఈ తరంగాన్ని ఎవరు ఆపడం, ఎవరు వల్ల మార్పు తీసుకొస్తాం, బద్దలు కొడతాం. అలాగే నేను ఏ పార్టీ చూసినా, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి,
నేను ఇప్పుడు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నా తర్వాత మా అబ్బాయి ఇంకో 30 ఏళ్లు తెలుగుదేశం పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ జనసేన మటుకు మీకు 30 సంవత్సరాలు మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. తేడా ఒకటే, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. నేను మీ అందరి భవిష్యత్తు కోసం నేను రాజకీయం చేస్తున్నాను. 10 కేజీల బియ్యం కాదు, రూపాయల మీకు పాకెట్ మనీ కాదు మీకు ఇవ్వదలుచుకుంది, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వదలుచుకున్నాను. ఇల్లు ఎవరో కట్టిస్తే కాదు, మీకు ఎలా కావాలో మీరు